ఇప్పుడు ఇసురలు ఏమన్నా కర ఉన్నాయనుకో ఉన్న రేట్ కంటే జరంత తగ్గించి అమ్ముతారు. నెరి బగ్గ కర ఉంటే సగం రేటుకే అమ్ముతారు. అసలే అక్కడికి రాకుండా పారేసే కాడికి వచ్చిందంటే ఎంతకో కొంతకు ఒడగొట్టుకుంటారు. అంతేగాని బయట 100 రూపాయలకు దొరికే ఏక్ నెంబర్ మాలు ఉత్త 10 రూపాయలకే ఇస్తామంటారా ఎవరన్నా? ఎంత పిచ్చోలు సుతానరు అంటురులే, కానీ అమ్మిండ్రు. అట్లా అని కొన్నోళ్ళు లక్కుల పడ్డారు అనుకున్నారు, బొందల పడ్డారు. మెరిసేదంతా బంగారం కాదు, కట్టలు కట్టినాయని నియమ నోట్లు కావు, అంతా ఫేకు. 6,80,00,000 నకిలీ నోట్లు, 5 కిలోల నకిలీ బంగారు బిస్కెట్లు. ఆంధ్రాలో 4 తోడు దొంగలు కలిసి అక్బకు బంగారం ఇస్తామని పట్నం పబ్లిక్ కు గుండ్లు కొడుతుంటే పట్టేసిర్రు పోలీసులు. బోడుప్పల్లో బంగారం దుక్కున పైన 1,40,00,000కే 5 కిలోల బంగారం ఇస్తామంటే అప్పుడిని ఇప్పుడిని ₹1,00,00,000 ముట్ట చెప్పిండట. అట్లెట్లా నమ్మిండంటారా? నమ్మకం కోసం ఫస్ట్ టైం ఒరిజినల్ గోల్డ్ ఇస్తున్నారు. ఫస్ట్ కొంత ఒరిజినల్ బంగారం ఇచ్చిన అమ్మిచ్చిండ్రు. రెండో పారి ₹1,00,00,000 తీసుకొని గ్రామ్ బంగారం కూడా ఇయ్యలేదట. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఫేక్ భాగవతం అంతా బయటపడ్డది. మరి ఈ దొంగ నోట్లు ఏందంటారా? బంగారం కోసం కస్టమర్లు మాకు ఇచ్చిన అడ్వాన్స్ అని చూపిస్తానికి వీళ్ళేం ముద్ర కొడుతున్నారట. అమ్మో, ఆలస్యమైతే బంగారం మిస్ అవుతుందని దబ్బ పైసలు ఇస్తున్నారు అన్నట్టు. వెనకెమ్మటో నకిలీ పోలీసును కూడా రెడీ చేసిండ్రు. అడ్వాన్స్ ఇచ్చే ముంగట్నే మనోడు లైన్లకు వచ్చి ధమ్కి ఇస్తాడు. హీగేముంది, గూగుల్ కు చెకింగ్ గికింగ్ లేకుండా కొనేటోళ్ళు నకిలీ బంగారం తీసుకుపోతారు, వీళ్ళకి ఒరిజినల్ పైకం ఇచ్చిపోతారు. కానీ మార్కెట్ లో 2,000 నోట్లు ఎన్నడో రద్దు చేసే, అయినా వీళ్ళు ముద్రగొట్టి చూపిస్తున్నా గట్లెట్లా నమ్మిండ్రో. గింత తెలివి లేకుంటున్నారు కాబట్టి గిసొంటోళ్ళు మోపైతున్నారు. చూసుకోరు మరి.